in the morning and we are heading for kayaking. It's 3 a.m. in the morning and we are heading for kayaking. Okay, Amma. All the best. To witness bioluminescent lights and a beautiful sunrise in Andaman. Hi guys, very good morning. So 3 a.m. until early morning 3 a.m. సో ఇంత మార్నింగ్ లేచి ఇట్లా ఫుల్ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే సో ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. సో అక్కడ బయోలూమినియస్ లైట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట సీలోని. అది కూడా యూ కెన్ ఓన్లీ విట్నెస్ ఇఫ్ యూ గో బిఫోర్ ద సన్ రైజ్ అంటే మిడ్ నైట్ లైక్ 3కి అలాగా మనం విట్నెస్ చేస్తాం. సో యా ఆల్ సెట్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. వామ్మో ఎంత భయంకరం ఉందో ఇది. ఓకే A little story time. So that was a beautiful experience. So sunrise appude avutunu, half of the sky sunrise, inka half full black ga unnu. It was like you are in mid of night and morning. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. దెన్ 5:30 అరౌండ్ కలాగా మాకు సన్ రైజ్ అయింది. సన్ రైజ్ అయిన వెంటనే వీ విట్నెస్ దీస్ బ్యూటిఫుల్ కోరల్స్. సో కోరల్స్ ఏంటంటే దీస్ వర్క్ యాజ్ ఎ ప్యూరిఫై టు వాటర్. అంటే అక్కడ వాటర్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, అందుకే వాటర్ చాలా బ్లూగా ఉంటుంది అక్కడ. సో ఈ కోరల్స్ అనేవి ప్యూరిఫైర్గా వర్క్ చేస్తాయి. సో కోరల్స్ కూడా ఒక లివింగ్ బీయింగే. ఇట్స్ ఎ ప్లాంట్, డెడ్ ప్లాంట్స్ అంటారు వీటిని. ఇవి ఓన్లీ ఐలాండ్స్లోనే ఉంటాయి. మన ఇండియాలో అయితే అండమాన్స్లో ఉన్నాయి. లేదురా, అదా లేదు, ఏదో ఆకు. అంత ఎక్సైట్ ఎందుకు అయ్యానంటే ఆ చేప ఫుల్ ఒక ఆకులానే ఉన్నాను. నేను ఆకనే అనుకున్నాను, బట్ ఇలాగా లైక్ బోట్ ది వింగ్ ఇలా చూపించేసరికి ఫుల్ ఇలాగా జంప్ చేసింది అనమాట. దట్స్ వై ఐ వాజ్ సో షాక్. ఐఫోన్ పట్టుకున్నానని రెచ్చిపోయి వాటర్లోకి ఫోన్ దించాను, బట్ లక్కీగా ఏం కాలేదు. Guys, what an experience it is. So idantha mangrove forest and we are so happy. గాయస్ ఇదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మడ్లో పెరుగుతుందన్నమాట. వావ్, చిన్నప్పుడు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కోసం జియోగ్రఫీ క్లాస్లో చదివి సచ్చాను గైస్. ఈరోజు చూస్తున్నా కల్లారా. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ట్రీస్ రూట్స్ పైన ఉంటాయి అన్నమాట, కింద నుండి. కొంచెం భయంకరంగా ఉన్నాయి యాక్చువల్లీ.
ఇవి కోరల్స్ అనమాట. లైక్ ఎంత బాగా రికార్డ్ అయ్యాయి నాకు తెలియలేదు, ఎడిట్ చేసేటప్పుడు చూసాను. సో ఇవి చాలా సెన్సిటివ్, వీటిని టచ్ కూడా చేయొద్దు అంటారు. బికాస్ మనకి ఇంటి హార్మ్ఫుల్ కాదు, బట్ అవి సెన్సిటివ్ అవడం వల్ల వెంటనే పాడైపోతాయి అనమాట. ఇంకా ఇవి ఒక్కసారి పాడాయి అనుకోండి, ఇట్స్ లైక్ స్ప్రెడ్స్ ఇవి. ఒక్కటి పాడైనా ఇంకా ఉన్నవన్నీ సరౌండింగ్స్లో పాడైపోతాయి. సో వాళ్ళు అస్సలు టచ్ చేయనివ్వరు, బికాస్ దీనివల్లే అండమాన్స్ వాటర్స్ అంతా బాగుంటాయి. సో ఇవే ఇంకా పాడైపోతే ఇంకా రిమైనింగ్ వాటర్స్ ఎలా ఉంటాయి అలానే అయిపోతాయి అనమాట. సో అస్సలు టచ్ చేయనివ్వరు కూడా. జస్ట్ లుక్ ఎట్ దిస్ ఇన్సైడ్ వాటర్ వరల్డ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడేమో నేను బీచ్కి వెళ్తున్నాను. యాక్చువల్గా మేము ఉన్న రిసార్ట్లోనే లైక్ ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఉన్నది మాకు. సో నేనైతే ఫుల్గా రెడీ అయ్యి వెళ్తున్నా. బట్ నా కజిన్స్ అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. బట్ మనకి కొంచెం ఫోటోలు పిచ్చి కాబట్టి మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా, లొకేషన్ చాలా బాగుంటుంది అని విన్నాను ఇక్కడ. సో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ సమ్ పిక్చర్స్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ పిక్చర్స్ ఎక్కడ పోస్ట్ చేస్తాను తెలుసు కదా. ఈ ఫ్లేవర్ తీసుకెళ్దాం, బాగుంది. అవుట్ఫిట్ పిక్చర్స్ అన్ని నేను మన ఇన్స్టాగ్రామ్ లో పెట్టబోతున్నా. అవునా, నిజమా? డూ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. అండ్ వావ్ గైస్, లొకేషన్ చాలా బాగుంది. హాయ్ గైస్, సో ఇప్పుడైతే వాటర్ రైడ్స్కి వెళ్తున్నాం అనమాట. సో నాకు ఫోటో సెషన్ అయిపోయినప్పుడు చాలా రిలాక్స్గా ఉంది. ఏంటి కావాలి? సో ఇక్కడికి వచ్చేసరికి సో ఇప్పుడైతే వాటర్ రైడ్స్ చేయడానికి వచ్చాం. మనుషులు మామూలుగా లేరు, ఫిష్ మార్కెట్ లెక్క ఉన్నారు అందరు వాటర్ రైడ్స్ కోసం. పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను ఈరోజు ట్విన్నింగ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒక్కొక్క కౌంటర్స్ ఉంటాయన్నమాట వాటర్ రైడ్స్ మాట్లాడుకోవడానికి. యూ క్యాన్ మాట్లాడు వాట్ ఎవర్ యూ వాంట్. వామ్మో, ఏంటివి? ఏంటి ఉన్నాయి అక్కి? No bro, no. Guys, after spending like 3 hours in the sea, in the ocean, sea ఏంటంటారు దీన్ని? 90 crores minus 1. God is great. Guys, after spending 3 hours in the beach. Wow. అసలు ఇట్లాంటివి మనకి రియల్ గా ఉంటాయా? ఇంత మంచి సీనరీస్. వాటర్ బేబీస్, దిస్ ప్లేస్ ఇస్ ఫర్ యూ. నేను ఇది ఇంటికి తీసుకెళ్తున్నా guys. వెల్కమ్ బ్యాక్. సో మేము ఇప్పుడు ఏషియాస్ నెంబర్ 1 బీచ్ కి వెళ్ళబోతున్నాం. అదే రాధానగర్ బీచ్. రాధానగరేనా అది? సో మేమైతే ఇప్పుడు ఏషియాస్
అయితే ఇప్పుడు ఏషియాస్ నెంబర్ 1 బీచ్ కి వెళ్ళబోతున్నాం. దాని పేరే రాధానగర్ బీచ్ అన్నమాట. అది అండమాన్ లోనే చాలా ఫేమస్ బీచ్. ఈవెన్ మన ఏషియాలో కూడా నెంబర్ 1 బీచ్ అంట అది. అంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్. లైక్ ఏముంది అక్కడ ఏంటి. ఆల్సో గైస్ నా క్యూట్ హెయిర్ స్టైల్ చూడండి ఈ రోజు. నా క్లిప్లు అవన్నీ నా డబ్బులతో కొంచెం. అదే నీ క్లిప్ like నువ్వు పెట్టుకుంటున్నావు ఎట్లా అనుకున్నావు. ఓకే నేను జోడియాలో ఓకే గైస్ ఈ క్లిప్స్ నాకు మా తమ్ముడు కొనేసి ఇచ్చాడు గైస్. కొనలే జబర్దస్త్. ఆబ్వియస్లీ ఇట్స్ మై రైట్. సో ఆల్సో ఈ రోజు నేను మా మీను అక్కి కలిసి ఒకేలాంటి అవుట్ఫిట్స్ వేసాం బట్ డిఫరెంట్ కలర్స్. గైస్ బీచ్ అయితే ఇట్లా ఉంది, మామూలుగా లేదు. ఓకే సో బట్ టు బి వెరీ ఆనెస్ట్ నాకు ఈ బీచ్ కన్నా ఆల్దో ఇట్స్ నోన్ యాజ్ ద ఏషియాస్ నెంబర్ 1 బీచ్ బట్ ఓకే బాగుంది. లేదు అన్ను క్రౌడ్ ఎక్కువ ఉంది బట్ నాకు ఈ బీచ్ కన్నా మా మేము ఉంటున్న రిసార్ట్కి మాకు ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఇచ్చారు కదా. ఇవాళ మార్నింగ్ ఎక్కడికైతే వెళ్ళి మేము ఎంజాయ్ చేసాము. నాకు ఆ బీచ్ ఎక్కువగా నచ్చింది యాజ్ కంపేర్డ్ టు దిస్. బట్ ఇది కూడా బాగాలేదని కాదు, మేబీ ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల నాకు అట్లా అనిపిస్తుందేమో తెలీదు. బట్ see guys what I found. Oh so cute. ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంది క్యూట్ గా. కలిసిద్దామా అమ్ము ఎలా కవర్ అయిపోయింది. ఓకే కదులుతుంది కానీ కాలు నేను ఇట్లా ట్రై చేశాను అనుకోండి ఆగిపోతుంది. క్యూట్ గా ఉంది. లాబ్స్టర్ ఇక్కడ ఎంత మంచి ఫిషెస్ ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇది ఓకే కానీ ఇవి చూడండి, ఇది లాబ్స్టర్ అన్నమాట. ఇక్కడ అమ్మ బతుకుందంట చచ్చిపోయింది. లాబ్స్టర్స్ ఇవి టైగర్ ప్రాన్స్, ఇది క్రాబ్ ఏదో అంటున్నారు. ఇక్కడ ఏవో ఉన్నాయి షాప్ లోని చూద్దాం. ఏ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి అబ్బా తీసుకోవాలి. ये कितना फ्रिज मैग्नेट 100 రూపాయలు అంట గైస్. బాగానే ఉంది. ఇది బాగుంది కానీ ఇది ఆల్రెడీ ఇరిగిపోయింది. ఇది ఇలాంటివి ఎందుకు గైస్ నాకు భయం ఇలాంటివి. ఇది చాలా బాగుంది. కొంచెం అలా స్ట్రీట్ షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిందా? ఇవి ఒరిజినల్ పర్ల్ తో చేస్తున్నారు. ఇది బాగుంది. ఫ్రిడ్జ్ మ్యాగ్నెటేనా? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చూడండి. ये कितना? బాగుంది కానీ ఫ్రిడ్జ్ డోర్ గట్టిగా తీసేసాం అనుకోండి తప్పమని పడుతుంది. ఇంకా ఇది పోయినట్టు. బాగుంది కానీ ఇట్స్ నాట్ వాట్ యూజింగ్. ఎస్పెషల్లీ మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ తలుపులు ధూప్ ధాప్ అనేస్తాం. చూడండి పర్ల్స్ మొత్తం బీచ్ వైబ్స్ అదిగా అన్నీ ఉన్నాయి ఇక్కడ. బట్ ఐ వాంట్ గో విత్ సమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ గైస్. లెట్స్ గో. ఏ మ్యాగ్నెట్ తీసుకో. ఏం చూస్తున్నారా? ఇది బాగుంది. ఇది మన ఫ్రిడ్జ్ లో కలిసిపోద్ది. మెరూన్. మా మీను ఒక పిలిచింది, నాకు వెళ్తున్నాను గైస్ ఆగండి. అమ్మ ఇప్పుడు ఈ జనాల మధ్యన వెళ్ళాలంటే చాలా కష్టం. అందరు ఎందుకు ఇలా తేడాగా చూస్తారు. ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ గో దట్ సైడ్?
థ్యాంక్ యూ. 8 మినక్క ఏంటిది ఇట్లా బాగుంది కదా. కానీ ఎందుకు ఇవన్నీ ఇప్పుడు బాగుంటాయి, ఇంటికి పట్టుకెళ్ళాక ఎందుకు కొన్నాం అనుకుంటాం. ఇది లింగం. బాగుంది ఇక్కడ. ఏది తీసుకుంటున్నావు అలా ఇచ్చి. ఇవన్నీ మార్కెట్స్ అన్నమాట. ఒకళ్ళు అలా స్టాల్స్ పెట్టుకున్నారు. ఇంకా ప్రతి షాప్లోని ప్రైజెస్ కొంచెం ఎక్కువనే చెప్తున్నారు. అంటే ఇక్కడ 100 ఉండాలి, అక్కడ 200 అలా చెప్తున్నారు అన్నమాట. ప్రైజెస్ ఎక్కువనే బాగున్నాయి. నాగా మీరు కక్కుర్తి పడే మనిషిని కాదంటే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. బట్ నాకు చిన్న హోప్ ఉంది ఎక్కడైనా దొరికే వచ్చేమో అని. బాగున్నాయి షాప్లోని కూడా ఐటమ్స్ అన్నీ. దే ఆర్ నైస్. బట్ ఏంటంటే ఇవన్నీ ఓన్లీ ఇలాంటి ప్లేసెస్లోనే వేసుకోగలుస్తాం, ఇంకెప్పుడు మనం యూజ్ చేయలేం. అండ్ మనం ఉంటుంది హైదరాబాద్లో కాబట్టి ఇలాంటి అస్సలు వేసుకొని తిరగలేను నేనైతే. ఏదో ఫుడ్ ఐటమ్ ఉంది, ఏదో ట్రై చేస్తే బాగు. ఏదో అయ్యి అంట పిలుస్తున్నాం అంటే తింటున్నారబ్బా. వాటి మీద మనీ ఇన్వెస్ట్ చేసే బదులు మంచిగా ఫుడ్ ఐటమ్స్ చేద్దాం. మస్తు షేడ్స్ ఉన్నాయా నీలా. పాపడి చాట్ ఆర్డర్ చేశాను. లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. ये राधानगर में हमारा राधानगर में स्पेशल चाट है, एकदम स्पेशल चाट। ఏదో అన్నారు నాకు తెలియదు. కొంచెం స్పైసీగా చేయమన్నాను. తులసి ఎలా ఉంటుంది, బాగుంటుందో లేదో తెలుస్తుంది. ఏదో ఒక అతను అదో నించున్నా. पापड़ी चाट, चना चाट, आलू चाट, भेलपुरी जाल मणि लगे। అయినా నాకు ఏమి నచ్చలేదు బిహేవ్ చేస్తూ एक ఉన్నాను. पापड़ी चाट खाई मैम, बहुत अच्छा बना है। అబ్బో కమలాసన్ ఏదో చేసాడు అతను. లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. ठीक से बना दो। అది ఏంట్రా బాబు అనిపించింది. సరే नॉर्मल स्पाइसी। ఇదే వాళ్ళకి ముందు ఇచ్చాడు, నేను ముందు వస్తా. భయ్యా కాఫీ భయ్యా కాఫీ వామ్మ కారం దంచి కొట్టాడు అన్నమాట. కావాలి మనకి ఎందుకు అంత అధిక ప్రసంగం. స్పైసీ అని ముందు నుంచి రెచ్చిపోతాం. आपका अलग स्पाइसी है। వాళ్ళకి స్పైసీ అంటాను. అది కారం మంచి కొట్టినట్టున్నాడు. సమంగా కావాలి. ఇప్పుడు తిన్నకుంటలేదని అయితే మరి ఏం చేయాలి. కొత్త ప్లేసెస్కి వస్తే కొత్త ఫుడ్ కూడా ట్రై చెప్తే ఇంకా దేనికి వచ్చిన అమ్మో చాలా స్పైసీ అనుకుంటాను నాకు. అండ్ నా అధిక ప్రసం కాకపోతే స్పైసీ. థ్యాంక్ యూ. వెల్కమ్.